Hey guys, hello everyone. Welcome back to my YouTube channel. సో మీ అందరికీ తెలుసు కదా నా పేరు మధు అండ్ ఈ రోజు వీడియోలో నేను మీతో ఏం పంచుకోబోతున్నాను అంటే నేను మీకు ఒక ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేయబోతున్నాను. సో ఇది ఏ కంపెనీ అంటే అసలు ఇట్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్యాంక్స్ ఇన్ ది యూకే అండ్ ఇండియాలో అయితే మరీ అంత పాపులర్ కాదు కానీ సో మంచి బ్యాంక్స్ అన్నమాట, గ్లోబల్ లీడింగ్ బ్యాంక్స్. సో మీరు thumbnail లో చూసే ఉంటారు. అయితే ఇంటర్వ్యూ అరౌండ్ 1 hour 30 minutes అయితే జరిగింది అనమాట. సో ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూ అయితే 1 గంట 30 నిమిషాలు జరిగింది అండ్ సో ఇంటర్వ్యూ ప్రాసెస్ అండ్ ఎగ్జామినేషన్స్ కూడా చాలా లెంతీగా ఉంటాయి అనమాట. దాంతో పాటుగా ప్యాకేజ్ కూడా అట్లనే ఉంటుంది. సో ప్యాకేజ్ ఆల్మోస్ట్ 7 digits అనమాట. సో నేను ఎగ్జాక్ట్ నంబర్ చెప్పకపోవచ్చు కానీ బట్ ప్యాకేజ్ అయితే లైక్ వెరీ వెరీ గుడ్. సో కంపారేటివ్లీ అయితే అదర్ బ్యాంక్స్ అండ్ అదర్ కంపెనీస్ తో కంపేర్ చేస్తే వీళ్ళు ప్యాకేజ్ చాలా బాగుంటుంది. అయితే వీళ్ళు హైరింగ్ ఎంత ఫాస్ట్ గా ఉంటుందో ఫైరింగ్ కూడా అంతే ఫాస్ట్ గా ఉంటుందని ఒక పబ్లిక్ టాక్ అనమాట. సో ఈ రోజు నేను ఆ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ చెప్పబోతున్నాను అండ్ ఎగ్జామ్ ని ఎలా క్రాక్ చేశాను, తర్వాత ఇంటర్వ్యూ రౌండ్స్ ఏంటి, ఎన్ని ఇంటర్వ్యూస్ జరిగాయి, ఇవన్నీ కూడా నేను మీతో డిస్కస్ చేస్తున్నాను. గైస్ మీరు కనుక నా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని జాబ్ అప్డేట్స్ గురించి, ఇంకా ఇంటర్వ్యూ టిప్స్ గురించి, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ మరిన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి కింద ఉన్న మన వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. అక్కడ నేను రోజు అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. ఓకే, సో మూవింగ్ టు ద ఫర్దర్ థింగ్స్. సో ఈ కంపెనీ నేమ్ నేను ముందుగా చెప్పినట్టు రెవల్యూట్ అన్నట్టు. సో రెవల్యూట్ అనేది ఒక మంచి బ్యాంక్ అయితే ఉంటుంది అనమాట. సో యూకేలో ఎస్పెషలీ అండ్ ఆల్ అదర్ వరల్డ్ వైడ్ కూడా ఉంది, బట్ యూకేలోనే మెయిన్ బ్రాంచ్ అయితే ఉంది. సో ఇంకా మనం ఫస్ట్ ఈ విషయాన్ని గురించి మాట్లాడితే నాకు ఎలా ఈ ఆపర్చునిటీ వచ్చింది అంటే నేను జనరల్గా లింక్డ్ఇన్ లో ఎక్కువగా యాక్టివ్గా ఉండేవాడిని. సో ఒకసారి ఏమైందంటే రెక్రూటరే నాతో మెసేజ్ చేసింది అనమాట నాకు డైరెక్ట్ గా. సో నా ప్రొఫైల్ అన్ని నేను లింక్డ్ఇన్ లో అప్డేట్ చేసి పెట్టాను కదా, నేను ఏ కంపెనీస్ లో వర్క్ చేశాను, ఎక్కడెక్కడ వర్క్ చేశాను, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ అప్డేట్ చేశాను కదా. సో అప్డేట్ చేయగానే రెక్రూటరే ఒకసారి వచ్చేసి నాకు మెసేజ్ పెట్టింది అనమాట. హాయ్ మధు, ఇట్లా మాకు కరెంట్ ఫినాన్షియల్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్ అనే ఒక రోల్కి అయితే ఓపెనింగ్స్ ఉన్నాయి. సో నీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి జాయిన్ అయిపోవు అండ్ నెక్స్ట్ హైరింగ్ ప్రాసెస్ అయితే మనం కంటిన్యూ చేద్దాము. ఇంట్రెస్ట్ ఉంటే నీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ పంపించున్నారు. సో నేను పంపించాను. అలాగే రెజ్యూమ్ కూడా పంపించున్నారు. సో రెజ్యూమ్ కూడా పంపించాను. పంపించిన విత్ ఇన్ సెకండ్స్ లోనే, నాట్ సెకండ్, విత్ ఇన్ మినిట్స్ లోనే నాకు ఎగ్జామ్ లింక్ అయితే వాళ్ళు సెండ్ చేశారు. సో నాకు హైరింగ్ ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అసలు ఎంత ఫాస్ట్గా అయిపోతుంది అంటే నువ్వు ఇట్లా మెసేజ్ పంపిస్తావో లేదో వాళ్ళు వెంటనే రిప్లై ఇచ్చేస్తారు. సో దాట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ అని నేను చెప్తాను. ఇంకా ఆ మెసేజ్లన్నీ పంపించాను. తర్వాత నాకు ఎగ్జామ్ లింక్ వచ్చింది. సో నేను ఫస్ట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఇట్ వాస్ 3 sections ఉండేవి అన్నట్టు, అంటే 3 types ఆఫ్ ఎగ్జామ్. సో ఫస్ట్ వన్ వచ్చేసి నీ మెంటల్ ఎబిలిటీని చెక్ చేసేటివి, అంటే లైక్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ గా కొన్ని గ్రామాటికల్ మిస్టేక్స్ ఉంటాయి, వాటిని మనం ఐడెంటిఫై చేయడం. ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ సైకోమెట్రిక్ టెస్ట్ అని చెప్పొచ్చు. సైకోమెట్రిక్ కూడా ఉంటుంది. తర్వాత వచ్చేసి కోర్ అన్నమాట. కోర్ అంటే మా ఫినాన్షియల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్ గురించి. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ లైక్ టెక్నికల్ స్టఫ్. దాని తర్వాత ఒక 2 క్వశ్చన్స్ ఇస్తారు, దానికి నువ్వు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. టైపింగ్ కూడా టెస్ట్ చేస్తారు. సో ఈ ఎగ్జామ్ ఆల్మోస్ట్ యూనో మోర్ దెన్ 2 hours ఉంటుంది, క్లోజ్ టు 2 hours. సో నాకైతే 2 hours అనిపించింది. ఇట్ విల్ టేక్ 2 hours. సో జనరల్ గా కొన్ని సెక్షన్స్ అయితే టైం ఉండదు, కొన్ని సెక్షన్స్ కి అయితే టైం ఉంటుంది అనమాట. సో ఫస్ట్ సెక్షన్ ఏంటి అంటే అరౌండ్ 12 క్వశ్చన్స్ ఉంటాయి, 8 minutes ఏమి ఇస్తారు. సెకండ్ సెక్షన్ లో 20 క్వశ్చన్స్ ఉంటాయి, 15 minutes, అట్లా చాలా తక్కువ డ్యూరేషన్ ఉంటుంది. క్వశ్చన్స్ మాత్రం బాగా లెంతీ ఉంటాయి. సో ఎగ్జామ్ ని క్లియర్ చేయడం కూడా స్టార్టింగ్ లో ఒక ఛాలెంజ్. నేను ఈ దానికి 3 times ఎగ్జామ్ రాశాను, 2 times క్వాలిఫై అయ్యాను, 2 times ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను, ఒక్కసారి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాను, ఈసారి ఇంటర్వ్యూ క్లియర్ అయింది. నిజం చెప్పాలి అంటే నాకు ఆఫర్ లెటర్ కూడా వచ్చింది. సో యూ కెన్ సీ హియర్ ద ఆఫర్ లెటర్ అండ్ యా. సో ప్యాకేజ్ కూడా అంటే వెరీ 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 గుడ్. సో నాకైతే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ప్యాకేజ్ వస్తుందని. యా, సో మూవింగ్ టు ద ఫర్దర్ థింగ్స్. సో నేను ఎగ్జామ్ అయితే డన్ అయిపోయింది. ఎగ్జామ్ అయిపోగానే నేను మళ్ళీ సేమ్ రెక్రూటర్కి మెసేజ్ చేశాను అనమాట. సో ఐఎమ్ డన్ విత్ ఎగ్జామ్ అనేసి. వాళ్ళు అడిగారు నాకు, నువ్వు ఒకవేళ వన్స్ ఎగ్జామ్ కంప్లీట్ చేయగానే నాకు మెసేజ్ చేయి, రిప్లై ఇవ్వు ఈ మెయిల్కి అన్నారు. సో నేను రిప్లై ఇచ్చాను. తర్వాత వెంటనే నెక్స్ట్ రౌండ్ వచ్చేసి ఒక జనరల్ ఇంటర్వ్యూ అనమాట. జస్ట్ 20 minutes ఇంటర్వ్యూ కాల్ ఉంటుంది. ఇదేంటి అంటే ఫస్ట్ మన బేసిక్ స్కిల్స్ ని టెస్ట్ చేస్తారు, అంటే బేసిక్ అండర్స్టాండింగ్స్ ఆఫ్ ఫినాన్షియల్ క్రైమ్ గురించి, యాంటీ మనీ లాండరింగ్ అంటే ఏంటి, సో కేవైసీ అంటే ఏంటి, పెప్ అంటే ఎవరు, తర్వాత శాంక్షన్స్ అంటే ఏంటి, స్క్రీనింగ్ అంటే ఏంటి, ఇట్లా. సో జనరల్ గా నీ బేసిక్ ప్యాకేజ్ ఎంత, సో నువ్వు ఎన్ని రోజులు నోటీస్ పీరియడ్, ఇట్లా జనరల్ క్వశ్చన్స్ అయితే అడిగారు అనమాట. సో ఈ 20 minutes లో జనరల్ గా హెచ్ఆర్ క్వశ్చన్స్ అండ్ టెక్నికల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి.
ఆ 20 minutes కాల్ అయిపోగానే నెక్స్ట్ వాళ్ళు వచ్చేసి నీకు అప్పుడే చెప్పేస్తారు నువ్వు ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వచ్చా లేదా అని. సో అయితే వాళ్ళే చెప్పారు, ఎస్ నువ్వు ఇంకో ఇంటర్వ్యూని షెడ్యూల్ చేస్తాం మీకు, లైక్ నువ్వే డేట్ ని ఫిక్స్ చేసుకో, స్లాట్స్ కూడా వాళ్ళే పంపిస్తారు. చెప్పడం మర్చిపోయా, సో ప్రతి ఒక్కటి దానికి కూడా స్లాట్స్ వాళ్ళే ముందే పంపిస్తారు. ఆ స్లాట్స్ అనుగుణంగా మనం కాల్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నాకు నెక్స్ట్ దానికి స్లాట్ పంపించారు. నేను నా ఫ్రీ అవైలబిలిటీని బట్టి నేను ఒక స్లాట్ ని బుక్ చేసుకున్నా. సో ఇట్స్ కంప్లీట్లీ రిమోట్, సో మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, అంతా వర్క్ ఫ్రమ్ హోమే అనమాట. జాబ్ కూడా వర్క్ ఫ్రమ్ హోమే, హైరింగ్ కూడా వర్క్ ఫ్రమ్ హోమే, ఎవ్రీథింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే, సో నేను నాకు కన్వీనియంట్ గా నేను ఒక స్లాట్ ని బుక్ చేసుకున్నా. సో ఆ స్లాట్ ఎప్పుడు కాదు నిన్ననే. సో ఆ స్లాట్ ని బుక్ చేసుకున్నా, నేను 1:30 బుక్ చేసుకున్నా. సో ఇంకా రిక్రూటర్ అయితే ఆన్ టైమే జాయిన్ అయ్యారు. సో రిక్రూట్మెంట్ లో అదే ఇంటర్వ్యూవర్ అయితే ఆన్ టైమ్ లో జాయిన్ అయ్యారు. సో 1:30 కంటే ఎగ్జాక్ట్ గా 1:30కి వచ్చారు. నాకు బాగా నచ్చింది టైం మేనేజ్మెంట్ అనమాట. వీళ్ళకు టైం సెన్స్ 200% ఉన్నట్టుంది. చాలా అంటే చాలా బాగా ఫాస్ట్ గా క్విక్ గా ప్రొసీడ్ అవుతున్నారు. అండ్ సో ఇంక ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. ఇంటర్వ్యూలో ఫస్ట్ నా గవర్నమెంట్ ఐడి చూపించాను. సో రిక్రూటర్ వచ్చేసి నేను జనరల్ గా చెప్పాలంటే ఇది ఇంటర్వ్యూ కంటే నార్మల్ కాన్వర్సేషన్ అని చెప్తాను. 1 hour 30 minutes అసలు చాలా డెప్త్ గా వెళ్ళింది. సో ఫస్ట్ ఇంటర్వ్యూవర్ వచ్చారు. ఇంటర్వ్యూవర్ వచ్చేసి హాయ్ మధు ఎలా ఉన్నావు అన్నాడు. నేను చాలా బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు అన్నాడు. తర్వాత వచ్చేసి తను ఈసారి వచ్చి అబ్బాయి వచ్చాడు, లాస్ట్ టైం అమ్మాయి వచ్చింది. సో లాస్ట్ టైం ఇంటర్వ్యూ ఈ ఇంటర్వ్యూ ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటాయి, నథింగ్ మచ్ డిఫరెన్స్. సో అందుకే ఇదే చెప్తున్నా. సో ఇంకా తను వచ్చేసి సో జనరల్ గా నన్ను తన గురించి తను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాడు, రెవల్యూట్ గురించి చెప్పాడు. సో తన గురించి ఒక 5-6 minutes చెప్పాడు. ఇట్లా నేను టీమ్ లీడ్ అని, తర్వాత నేను నా టీం మేనేజ్ చేస్తున్నాను అది చెప్పాడు. తర్వాత వచ్చేసి ఓకే నీ గురించి చెప్పు అన్నాడు. సో నువ్వు ఏమేం చేస్తున్నావు, నీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, బేసిక్ నుంచి చెప్పు, నువ్వు నీ గ్రాడ్యుయేషన్ నుంచి చెప్పు అన్నాడు. సరే అన్నాను. తర్వాత చెప్పిన తర్వాత ఇంకా నా వర్క్ గురించి చెప్పు అన్నాడు. ప్రజెంట్ నేను ఏ కంపెనీలో పనిచేస్తున్నా, నీ వర్క్ ఏంది అన్నాడు. సో నా వర్క్ గురించి ఒక 20 minutes మాట్లాడాం. అంటే నేను ప్రజెంట్ ఏం వర్క్ చేస్తున్నా, ఎలాంటి టూల్స్ వాడుతున్నా, నేను ఎట్లాగా వర్క్ చేస్తాను, అసలు నేను ప్రజెంట్ కంపెనీకి వాళ్ళ కంపెనీకి ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి, తర్వాత నువ్వు ఎప్పుడైనా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎన్కౌంటర్ చేసావా, నువ్వు ఎన్ని కేసెస్ చేస్తావు, నీ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, నీ క్యూఏ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, సో నువ్వు చేసిన తప్పులు ఏంటి, వాటిని ఎలా సరిదిద్దుకున్నావు, ఇంకా నువ్వు మేనేజర్ నుంచి ఎప్పుడైనా తిట్లు తిన్నావా, తర్వాత నీ టార్గెట్ ఎంత రోజుకి, నీ ప్రొడక్టివిటీ గోల్స్ ఏంటి, సో నీ ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది. సో ఇట్లా చాలా క్వశ్చన్స్ అడిగాడు రిలేటెడ్ టు స్టఫ్. అండ్ దాంతో పాటుగా ఇంకా కొన్ని టెక్నికల్ క్వశ్చన్స్ కూడా అడిగారు అనమాట. టెక్నికల్ క్వశ్చన్స్ అంటే ఎస్పెషలీ ఫినాన్షియల్ క్రైమ్ గురించి. సో ఇప్పుడు ఫినాన్షియల్ క్రైమ్ మేబీ మీకు అర్థం, అందరికీ అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే సో ఇట్స్ ఓన్లీ అప్లికేబుల్ ఫర్ ది పీపుల్ హూ నోస్ ద ఫినాన్షియల్ క్రైమ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ శాంక్షన్స్ అంటే ఏంటి, పెప్ అంటే ఎవరు, తర్వాత నీకు రీసెంట్ గా కొన్ని లేటెస్ట్ ట్రెండ్స్ ఆఫ్ యాంటీ మనీ లాండరింగ్ వీటి గురించి ఐడియా ఉందా, సో ఎట్లాంటి ప్లాట్ఫామ్స్ లో ఇన్వెస్ట్ చేసి దాన్ని మనీ లాండరింగ్ కన్వర్ట్ చేస్తారు, ఇంకా లైక్ రీసెంట్ గా యూనో హై రిస్క్ కేటగిరీ కంట్రీస్ ఎవరు, గ్రే లిస్ట్ లో ఏ కంట్రీస్ ఉన్నాయి, తర్వాత నువ్వు రీసెంట్ గా వర్క్ చేసిన కంట్రీస్ లో ఎవరు చాలా సస్పీషియస్ అనిపించిన కంట్రీస్ ఏవి. సో ఇట్లా చాలా డెప్త్ గా వెళ్ళింది అనమాట కాన్వర్సేషన్. దాని తర్వాత వచ్చేసి ఇంకా మధ్య మధ్యలో కొన్ని ఫన్నీ థీమ్స్ కూడా డిస్కస్ చేసాం. తర్వాత వచ్చేసి ఆయన అన్నాడు, ఇప్పటికే మనం ఆల్మోస్ట్ 45 minutes దాకా డిస్కస్ చేసాము మధు, యూ కెన్ టేక్ అ బ్రేక్ ఆఫ్ లైక్ 5 to 10 minutes, యూ కెన్ గో ఆఫ్ లైన్ అన్నాడు. సో మళ్ళీ ఒక 5 minutes తర్వాత జాయిన్ అవ్వు అన్నాడు. సరే అని నేను కూడా కాల్లో ఉండేసి బట్ ఎగ్జిట్ అయితే అవ్వలేదు, నేను కెమెరా మైక్ ఆఫ్ చేసేసి అలా బయటకు వచ్చేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాను అనమాట. రెస్ట్ తీసుకొని వాటర్ తాగేసి వచ్చేసే అన్నాడు. ఇంకేమన్నా నీకు కాఫీ అట్లా తాగాలనుకుంటే తాగేసి వచ్చే అన్నాడు. సర్లే అన్నాను. సో ఇంకా నేను ఒక 5 minutes అట్లాగా వెళ్ళాను. తర్వాత వచ్చేసి ఆయన ఇట్స్ కైండ్ ఆఫ్ ద ఓపెన్ బుక్, నువ్వు నీ ఇష్టం రీసెర్చ్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు పెన్ పేపర్ తీసుకో. అండ్ యూనో కొన్ని టెక్నికల్ క్వశ్చన్స్ అనమాట. ఇవి ఎట్లా అంటే అక్కడ కొన్ని సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక 4 questions అడిగాడు అనమాట. సో ఆ 4 questions కి ఆన్సర్ చెయ్యి, ఇవి మ్యాండేటరీ క్వశ్చన్స్ అన్నాడు. సరేలే నేను 4 questions ని నా ఓన్ వేలో పర్స్పెక్టివ్ చేసుకుంటూ మధ్యలో ఆయన్ని క్వశ్చన్స్ అడుగుతూ, తర్వాత నేను ఆయన్ని క్వశ్చన్లు అడుగుతూ, తర్వాత నాకు కొన్ని క్లారిఫికేషన్స్ చేసుకుంటూ ఫైనల్ గా ఒక అవుట్కమ్ చెప్పు నాకు అన్నాడు. సరే అని డిస్కస్ చేసాం, ఇద్దరు డిస్కస్ చేసాం. ఆయన నాకు ఇట్లా సజెషన్స్ ఇస్తున్నాడు, ఇలా ఇలా ఆలోచించు, తర్వాత నువ్వు ఈ వేలో ఆలోచించాలి అట్లా. సో ఇద్దరు అలా అరౌండ్ అది ఒక 30-40 minutes జరిగింది అన్నట్టు. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా రెవల్యూట్ గురించి చెప్పాడు. సో నీకు ఈ పాలసీస్ తెలుసా, ఇంతకు ముందు ఎవరైనా రెవల్యూట్ లో వర్క్ చేసిన వాళ్ళు తెలుసా, దర్ ఇస్ వన్ ఫేమస్ కోడ్ ఫర్ ది రెవల్యూట్, హైర్ అండ్ ఫైర్. ఎంత ఫాస్ట్ గా హైర్ చేస్తారో అంతే ఫాస్ట్ గా
మిమ్మల్ని టర్మినేట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ వర్క్ ఎఫిషియన్సీ చాలా అంటే చాలా బాగుండాలి. సో క్వాలిటీ కానీ, స్టాండర్డ్స్ కానీ మేము చాలా ఫాలో అవుతాము. సో నీకు ఇవన్నీ ఐడియా ఉన్నాయా? ఇలా చాలా అడిగాడనమాట. ఐ సెడ్ లైక్ యెస్, నా ఫ్రెండ్స్ ఆల్రెడీ వర్క్ చేశారు. నాకు ఐడియా ఉంది. ఇలా ఇలా చెప్పారన్నట్టు. ఆయన వచ్చి ఓకే, ఓకే అన్నట్టుగా అన్నాడు. లాస్ట్‌లో నేను చాలా డిసప్పాయింట్ అయిపోయా. ఎందుకంటే ఈ టెక్నికల్ క్వెషన్స్ దగ్గర నా మ్యాచింగ్ స్కిల్స్ ఐ మీన్ నా టెక్నికల్ స్కిల్స్, ఆయన టెక్నికల్ స్కిల్స్‌కి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. ఆయనేమో వేరేలాగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. నేనేమో వేరేలాగా చెప్తున్నా. ఆయనైతే ఇంకా క్లూస్ ఇస్తా ఉన్నాడు. నాకు అక్కడ దాకా థాట్స్ వెళ్ళట్లేదు. నేను ఆ వేలో థింక్ చేయకుండా వేరే వేలో థింక్ చేస్తున్నా. సో అయినప్పటికీ 2, 3 క్వెషన్స్ మ్యాచ్ అవ్వలేదు కానీ 2 క్వెషన్స్ మ్యాచ్ అవ్వలేదు కానీ మిగిలిన 2 క్వెషన్స్‌కి మ్యాచ్ చేయగలిగా. సో కొన్ని క్రాస్ క్వెషన్స్ అడిగా. ఆయన కూడా ఆన్సర్ చెప్పాడు. అట్ లాస్ట్ నేను ఇంకా సో ఇంతసేపు జరిగింది. ఆల్మోస్ట్ 1:30కి స్టార్ట్ అయింది. 3కి ఎండ్ చేసాం. 3కి ఆల్మోస్ట్ 2:58కి ఎండ్ చేసాం. సో ఇంకా లాస్ట్ లో వచ్చేసి ఓకే మధు, ఇంతసేపు చాలా ఫన్నీగా అనిపించింది అండ్ నైస్ టు టాకింగ్ టు యూ. సో ఇంకా నీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇంతే అన్నాడు. నేను అడిగా సో నాకు ఇంకా ఏ ఏరియాస్ లో నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, మీరు ఎక్కడ నాకు నన్ను కొంచెం లోగా అనిపించింది అంటే లైక్ నీకు సబ్జెక్టివ్ మ్యాటర్స్ మంచిగా నాలెడ్జ్ ఉంది, ఎస్పెషల్లీ ఎస్ఓపి గురించి వీటి గురించి ఐడియా ఉంది, కానీ డెసిషన్ మేకింగ్ లో నువ్వు అంత స్ట్రాంగ్ గా లేవు. సో డెసిషన్ మేకింగ్ పైన కొంచెం వర్కౌట్ చేయి అన్నాడు. అప్పుడే నేను ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూసాను, అయిపోయింది, ఈ ఇంటర్వ్యూ కూడా పోయింది అనుకున్నాను. అంటే అనిపిస్తుంది కదా మనకు కూడా ఒక్కొక్కసారి. సో అప్పుడు అనిపించింది మేబీ ఇది కూడా వర్కౌట్ అవ్వకపోవచ్చేమో అని. అబ్బా అనవసరంగా 1 hour 30 minutes వేస్ట్ చేసేసానే అనిపించింది. తర్వాత సర్లే అని నేను కూడా లైట్ తీసుకొని నా ఫేస్ కూడా అప్పటికే డల్ అయిపోయింది అనమాట. ఎందుకంటే టెక్నికల్ క్వశ్చన్స్ అప్పుడు నేను కొంచెం డల్ గా అనిపించా. మ్యాచ్ అవ్వట్లేదు. ఆయన వేరేలాగా ఆలోచిస్తున్నాడు, నేను వేరేలాగా ఆలోచిస్తున్నాను. సో ఇదంతా ఇన్వెస్టిగేషన్స్ అంటే ఎవరి పర్స్పెక్టివ్ లో వాళ్ళు ఆలోచిస్తారు. సో దానికంటూ స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఏమి ఉండవు. సో నువ్వు ఎలా ఆలోచిస్తావు, నువ్వు ఎలా థింక్ చేస్తావు అనే దానిపైనే ఉంటుంది అనమాట. సో అట్లా అయిపోయిందా. సో ఇలా ఆలోచించానా. ఇంకా తర్వాత వచ్చి సో కాల్ ఎండ్ చేసేసాం. ఇంకా నేను వెంటనే అట్లా ఫోన్ పక్కన పడేసి ఇంక ఇది కూడా పోయింది, ఇచ్చాను అవసరంగా ఇంత టైం వేస్ట్, దీనికోసం ఇంత ఎఫర్ట్స్ ఇచ్చాను అనుకున్నా. సర్లే పోతే పోయిందిలే, నేను ఎట్లాగో మంచి కంపెనీలో ఉన్నాను కదా, ప్రాబ్లం లేదులే అనుకుని లైట్ తీసేసుకున్నాను అనమాట. సో ఈవినింగ్ కాదు, విత్ ఇన్ 10 minutes లో ఇంకో మెయిల్ వచ్చింది నాకు వెంటనే. హాయ్ మధు, సో వీ వాంట్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూ టు ప్రొసీడ్ ఫర్ ఫర్దర్ థింగ్స్ అన్నాడు. ఏమి అంటే నా అప్డేటెడ్ రెజ్యూమే అండ్ నీ లోకల్ అడ్రస్ పంపించు అన్నారు. సో నేను వెంటనే పంపించా. లేదు, నేను వెంటనే పంపించలేదు, ఎందుకంటే ఎలాగో పోయింది, ఇది ఎందుకు ఇలా బొక్కలే అనేసి ఒక ఒక 30 minutes నేనేం రిప్లై ఇవ్వలే ఆ మెయిల్కి. సర్లే తర్వాత ఆలోచించా, ఎందుకైనా మంచిది ఇద్దాంలే అన్నట్టుగా. సో చూసా, ఒక 20 minutesకి రిప్లై ఇచ్చా. రిప్లై ఇస్తే మళ్ళీ నాకు ఈవినింగ్ 6కే, ఆ రోజే ఈవినింగ్ 6కి, అంటే నిన్ననే ఈవినింగ్ 6కి ఒక మెయిల్ వచ్చిందనమాట, ఆఫర్ లెటర్ అని. ఐ వాజ్ లైక్ షాక్డ్. అసలు అంటే మరి నేను అంత వీక్ కాదులేండి. సో ఐ వాజ్ లైక్ ఓ వావ్ అనుకున్నా. తర్వాత ఇంకో మెయిల్ వచ్చింది, కంగ్రాచులేషన్స్, we are extending your offer to that company particular role with a good package అన్నారు. సో ఐ వాజ్ లైక్ షాక్డ్. ఇంకా నేను యాక్సెప్ట్ చేయలేదు. సో ఐ నీడ్ సమ్ మోర్ టైమ్ ఫర్ ఇట్. సో ఇది నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. సో మీకు ఎలా అనిపించింది? నెక్స్ట్ మీరు ఏ కంపెనీ ఇంటర్వ్యూ ఇంకా ఎక్స్పీరియన్సెస్ తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో రాయండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కంటెంట్ గురించి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. సో మళ్ళీ కొత్త వీడియోతో కొత్త కంటెంట్ అని మీ ముందుంటాను. అంటే స్టే ట్యూన్. బై.